మేము పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తాము. చాలా కాలంగా వాయిదా పడుతున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మీరు నిర్మించుకోండి. 152 మీటర్ల ఎత్తుతో మీరు నిర్మించుకుంటే మీ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన ప్రచారానికి వచ్చిన ఆదిలాబాదు జిల్లాకు 2,60,000 ఎకరాల సాగునీరు తాగునీరు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం మీకు సంపూర్ణంగా సహకరించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడానికి మేము ముందుంటాము. కాబట్టి మా మోడీ గారిని మా బీజేపీని చూసి ఓటేయండి అని ఫడ్నవీస్ గారు ఏమైనా మాట ఇస్తారేమో అని చూసిన. ఆయన ఇవ్వకపోను. గతంలో కొన్ని ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర భూమి ఇస్తే ఆ భూమికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పి ఫడ్నవీస్ గారు మనల్ని అవమానించే విధంగా మాట్లాడి మనల్ని అవమానించి ఆ తర్వాత మాకు ఓటేయండి అని ఫడ్నవీస్ గారు అడగడం జరిగింది.